Good afternoon. I am Rajiv Rathan. I am standing in for Mr. Tirmal Rao as Commissioner Cyberabad. Yesterday we had 3 offences in LB Nagar area where the 2 buses were partially burnt by miscreants and there was an attempt on one more bus. So a lot of patrolling was organized yesterday in entire Cyberabad limits. Today morning at 5:45 we got lucky and we caught a couple of miscreants who were in the act itself. We got them red-handed with their kerosene bottles and everything. That happened at about 5:45 PM in the morning today. And on their interrogation, we have come to know that there is a plan to burn 100 RTC buses today by 4 o'clock in case Y.S. Jagan Mohan Reddy is arrested. Now this plan has been spoken to by these people. We backtracked who sent them, so they said they have been sent by Ram Mohan. Ram Mohan's video will be distributing to you just now. Local statement is part of that CD. Now I'll request Jogana DCP to give the details of the case. ఈ రోజు ఉదయం మా బ్లూ కోట్స్ వాళ్ళు పెట్రోల్ చేస్తుంటే ఉదయం 5:45కి బొల్లారం ఎక్స్ప్రెస్ దగ్గర శ్రీకాంత్ అండ్ ఎలియాజర్ వీళ్ళిద్దరూ మోటార్ సైకిల్ మీద వెళ్తూ పెట్రోల్ బాటిల్ తీసుకుని బస్ డిపో మియాపూర్ 1 and 2 బస్ డిపోస్ ఉంది అటువైపు వెళ్తూ ఉంటే అనుమానం మీద వీళ్ళు వాళ్ళని ఆపి ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వాళ్ళు బస్ బర్నింగ్ కోసం వెళ్తామని కన్ఫ్యూజ్ చేయడంతో పోలీస్ స్టేషన్ తీసుకురావడం, మళ్ళీ ఫర్దర్ ఇంట్రాగేషన్. దాని మీద ఈ వెల్లాల రామ్మోహన్ కూడా స్పాట్కి రావడం జరిగింది. ఇతను కూడా ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నాం. శ్రీకాంత్ అండ్ ఎలియాజర్ వాళ్ళు ముఖ్యమైన పార్టీ కార్యకర్తలు. వెల్లాల రామ్మోహన్ హైదరాబాద్ సిటీ సేవాదల్ కన్వీనర్, హైదరాబాద్ సిటీ సేవాదల్ కన్వీనర్, పార్టీ యొక్క కన్వీనర్ ఆయన. తర్వాత వారిని కూడా ఇంట్రాగేట్ చేసి ప్రశ్నించగా వారు కోటిమిరెడ్డి వినయ్ రెడ్డి, ఈయన కోటిమిరెడ్డి వినయ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదల్ ప్రెసిడెంట్. తర్వాత పుట్టా ప్రతాప్ రెడ్డి స్టేట్ యూత్ ప్రెసిడెంట్, ఎంఎస్ రాజ్ ఠాకూర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సిటీ సెంట్రల్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అని. వీరు ముగ్గురు యొక్క ఆదేశాల మేరకు ఈ పార్టీ కార్యకర్తలకి ఇన్ కేస్ ఈరోజు కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ సిబిఐ ద్వారా జరిగినట్లయితే ఆ టైంలో వీరు కొంత ప్రొటెస్ట్గా వారి ఇది ఒక తెలియజేయడానికి వైలెన్స్ క్రియేట్ చేద్దామనుకున్నారు. సుమారు దగ్గర 100 బస్సెస్ వారు తగలబెట్టాలనే ప్లాన్లో ఉన్నట్టు తెలిసింది వారు చెప్పిన దాన్ని బట్టి. ఆ ప్లాన్లో భాగంగా వీళ్ళు బయలుదేరారు. బయలుదేరిన వాళ్ళని జరగకుండానే ముందు జాగ్రత్తగా పోలీస్ అలర్ట్నెస్ వలన అది ప్రివెంట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని ఎస్ఎంఎస్లు కూడా ఇచ్చారు. అది ప్రెస్ నోట్లో ఫస్ట్ 2 లైన్స్ ఉన్నాయి. ఆ ఎస్ఎంఎస్లో కోటిమిరెడ్డి వినయ్ రెడ్డి సెల్ ఫోన్ నుంచి వీరు వెల్లాల రామ్మోహన్ సెల్ ఫోన్కి వచ్చినాయి. ఆ సెల్ ఫోన్లో లైవ్గా ఇంకా అవి ఉన్నాయి, కావాలని మీరు తర్వాత చూసుకోవచ్చు. అవి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫికేషన్ కానీ క్వశ్చన్స్ కానీ అడగచ్చు. 100 బస్సెస్ వీళ్ళిద్దరే కాదు, ఇది వైడ్ ప్లాన్ అన్నమాట. సిటీ మొత్తం మీద హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి మొత్తం, మన సైబరాబాద్ అంతా. ఇతనికి వచ్చి నిన్న 10:30 రోజు పంజాబ్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు సార్ వీళ్ళందరూ. సో దానికి ఎలా వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు? వాళ్ళు వాళ్ళకి రాత్రి వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది. వదిలిపెట్టిన తర్వాత వీళ్ళు ప్లాన్ చేశారు. అది ఫర్దర్ ఇంట్రాగేషన్లో మేము తెలుసుకుని మీకు చెప్తాం. ఆ బాటిల్ ఏది ఎక్కడ ప్రెస్ మీట్ చూపించవచ్చు కదా. రెండోది, ఒకవేళ 100 బస్సెస్ చాలా మందిని కూడా మీకు ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చి ఉండాలి. ఆయన అయిన తర్వాత అదే సార్, ఎంతమందికి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇచ్చి ఉండాలి ఒకవేళ అరెస్ట్ అంటే? వీళ్ళిద్దరూ ఒక బాటిల్ తీసుకువెళ్ళడం. ఈ ముగ్గురు ఇప్పుడైతే ఉన్నారు. ఫర్దర్ ఇంకొంచెం క్వశ్చన్ చేయాలి. వీళ్ళు ఈ సెల్ ఫోన్ దాంట్లో చదువుతారు. అంటే కాదు సార్, హాస్పిటల్ పెట్టేటప్పుడు దాదాపు మ్యాక్సిమం
తీసుకుంటారు. ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా గ్యాదర్ చేసిన తర్వాత పెడతారు. నిన్న ఆయన